ఏమైంది పులి? ఎందుకంత సీరియస్ గా ఉన్నా? ఆడియన్స్ వాళ్ళే మూడు స్పాయిల్ చేస్తున్నారు. ఆడియన్సా? వాళ్ళేం చేశారు? ఎంత కొత్త కంటెంట్ ఇస్తున్నా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. బాధ చేస్తుంది. అయ్యో బాధపడకులే పులి, సబ్స్క్రైబ్ చేస్తారులే. చేస్తారు కదూ? అదే చేత్తో లైక్ కమెంట్ షేర్ కూడా చేస్తారులే పులి, చేస్తారు కదూ? ఓకే సునీత, నువ్వు చెప్పా కదా. ఒరే మాయా, అంత పెద్ద ముగ్గేసేవేట్రా? ఎవరి కోసం? నోరు ఎదవా, నీలా అమ్మాయిలు ముగ్గులు దింపడానికి ముగ్గులు వేస్తారనుకున్నావు ఏంటి? మరి దేనికేసు? మన కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ ఫాలో అయ్యే వ్యక్తిని రా నేను. అయితే ఏంటంటే రేపు భోగి. అంటేనా? ఇదిగో మాటల్లోనే పంతులు గారు ఇచ్చారు, మిగిలింది ఆయన చెప్తారు. ఏమిట్రా పిల్లకాయలు, మా వాళ్ళకి ఏంటి సమస్య? సమస్య కాదండి పంతులు గారు, భోగి అంటే ఎలా ఉంటదో మనోడు తెలుసుకోవడానికి సరదా పడిపోతున్నాడు. ఒకసారి చెప్పండి. భోగి అంటే ఏమీ లేదురా. ఏం లేదా? సరే మా వెళ్ళిపోతుందా? చెప్పేది వినరా వెధవా. భోగి పండగ అంటే చాలా ఆస్పీషియస్ డే రా మనకి. ప్రతి ఇంట్లోంచి మిగిలినవి పాడైనవి ఉన్న పాత వస్తువులన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు భోగి మంట వేస్తాం. మా ఇంట్లో పనికిరానోడు ఈడండి, ఈ నేహెచ్చమంట్లో. నువ్వేదో పెద్ద పనికి వచ్చేటట్టు ముందు చెప్పింది వినండి. కంటిన్యూ. ఆ భోగి మంట వేయడం వల్ల లాభం ఏమిటంటే మనందరికి పట్టిన భోగి పీడ వదులుతుందన్నమాట. అంటే దిష్టి తీసినట్ట అండి? అలాంటిదే అనుకో. భోగి రోజు భోగి మంటలో కాచుకున్న వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒంటికి సంవత్సరం పాటు పట్టిన మలినం అంతా వదులుతుంది. అంటే బ్యాడ్ ఆరా విల్ గో. అంటే మా ఇద్దరికి బ్యాడ్ ఆరా ఉందంటారా? మీ ఇద్దరికి ఉండేదే అదిరే వెదవల్లారా. అబ్బో సరే అండి, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏమి చేయడం ఏమిట్రా, ఊర్లో భోగి పండగ ఎలానో అరేంజ్ బానే చేశారు. మంచిగా చుట్టూరు ముగ్గు కూడా పెట్టారు. మరి ఇంకేమిటి? ఇంకేమిటేమిట్రా వెదవల్లారా, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పాడైనవి, విరిగినవి, మూలబడినవి పాత చెక్క వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటకు ఏర్పాటు చేయండి. పొద్దున్నే మంట వేద్దాం. అలాగేనండి, వెళ్తున్నాం. మాయా, అయితే ఒక్కొక్కరి ఇంట్లోకి వెళ్ళి అడుక్కుందాం పదా. అడుగుదాం పదా. ఏరా వీరసింహ, రేపటి నుంచి రోజులు మొదలవుతున్నాయిరా. ఇన్ని రోజులు నిన్ను జీడిపప్పు కిస్మిస్ పెట్టి పెంచింది రేపటి కోసమేరా. రే సమరసింహ, నీకు స్విమ్మింగ్ లో ఎక్సర్సైజులు చేపించింది ఈ సీజన్ కోసమేరా. నువ్వు కూడా సిద్ధమే కదా? రేపు పొద్దున్నే భోగి మంటలోంచి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఫ్రెష్ గా స్నానం చేసేద్దరు ఇద్దరుని. ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. గుడి కమిటీ మెంబర్లేరి కళ్ళు ఏమైనా కాకులు తప్పేట్రా? అది మేమే. గోలికాయల ఆటల కమిటీ మెంబర్ అంటే నమ్ముతాను గానీ మీరు గుడి కమిటీ మెంబర్లు ఏట్రా బాబు? బాబు మాయా, మీరు బుర్రమెట్లకి ఇచ్చేస్తున్నారా? అవును, తెగ వారటింగ్ చేస్తున్నాడు. ఎంతకీ మిమ్మల్ని గుడి కమిటీ మెంబర్ల కింద ఎవరు పెట్టారా? మీకు మీరే అనేసుకుంటున్నారా? ముందు నువ్వు నవ్వాపరా బాబు. ఎవడో చెప్పేదేంటి? గుడి పంతులు గారే చెప్పారు. పంతులు గారు మిమ్మల్ని కమిటీ మెంబర్లు చేస్తారా? మరేమనుకుంటున్నావు మా టాలెంట్ అంటే? మరేరా, భోగి సంక్రాంతి కనుమలకి ఈవెంట్ మేనేజింగ్ మొత్తం అంతా మేమే. అబ్బే, అయినా మా దగ్గర ఒక అసిస్టెంట్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నాడు, ఎవడన్నా జాయిన్ అవ్వచ్చు. నేను ఖాళీరా, నేను ఖాళీ. మరి 2 ఇంకిలి. ఇదిగో అది కాదు రే బాబు, ఇప్పుడు మనం ఏం చేయాలంటే అది రే బాబు, అది ప్లాన్. ఫస్ట్ మీ ఇంట్లోంచే మొదలెడదాం. వెళ్ళి మీ ఇంట్లో భోగికి ఫేవరబుల్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి, అంటే పాత వస్తుంది రే. అలాగే ఎన్ని వచ్చారా? ఏంట్రా అన్ని పాత అడిగారు కదా మీరే. ఈ డైర్ నేను ఇంకా వాడుతున్నాను, అయినా మీరు అడిగారని ఇచ్చాను. బాబు అవన్నీ మడిచి నీవు. పండగ కదా. సరే ఈ అడు అమ్మ దగ్గర ఏముండవు గానీ నెక్స్ట్ ఇంటికి వెళ్దాం.
రే పాలేరు వచ్చావా? మరింక లేట్ ఎందుకు, మొదలెట్టు. ఏం చేయాలో తెలుసు కదా? తెలుసండి. మీ తాతల కాలం నుంచి వస్తున్న టేకి మంచానికి తలతల్లాడేలా సైనింగ్ కట్టాలి కదండి. ఆ మీరేం టెన్షన్ పడకండి. నేను సైనింగ్ ఎడితే రాబోయే 10 తరాల వరకు తలతల్లాడుతూనే ఉంటది ఇది. నాకు అదే కావాలి. అంటే సుబ్బారావు గారు ఏంట్రా ఎలా వచ్చారు? ఏం లేదు మాయ, సుడుతుందో లేదో చూద్దామని. ఏం లేదండి, రేపు భోగి కదా, మీ ఇంట్లో పాత సామాన్లు ఏమన్నా చెక్క ఉంటే పట్టుకెళ్దామని వచ్చాం. పాతయ్యా ఏం లేవులేరా, వేరే ఇళ్ళల్లో అడగండి. అలాగేనండి. ఇంట్లో ఉన్నాయా? మా ఇంట్లో పాత ఎందుకుంటే అన్ని బ్రాండ్ న్యూవే. అబ్బో గొప్పలకి ఏం తక్కువ లేదు. ఏదో చలండి వెళ్ళొద్దాం. నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను ఏడ్చాను, లోకం ఏడ్చింది. ఎరసలు ఇలా వచ్చారు? ఎడో సత్యమూర్తి గారు, మ్యాటర్ ఏంటంటే రేపు భోగి సందర్భంగా పాత సామాన్ ఉంటే తీసుకెళ్దాం వచ్చాం. పాతయా? అంటే నా పాత బాటలు ఉన్నాయి, తీసుకెళ్తారా? డబ్బులకి రే, ఊరికినే కాదులే. ఇదేంటి మాయా, భోగి మంటలు వస్తే బాటిల్ మందు అంటున్నాడు. అదే కదా, అలా డాబర్లో లేవండి. అయితే మా మామతో మాట్లాడుకుంటారు వెళ్ళి. అంటే ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు. ఏంట్రా ఎలా వచ్చారు? ఏం లేదండి ప్రెసిడెంట్ గారు, రేపు భోగి మంట వేస్తాను, పాత ఏమన్నా ఉంటే ఇవ్వాలంట, మిమ్మల్ని వేద్దామని. అదే అండి, మీరు ఇచ్చే పాత సామాన్లు ఏమన్నా వేద్దామని వచ్చాం. పాత సామాన్లా? ఉన్నాయిరా, ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయ్య బాబు మాయా, చాలా ఉన్నాయంట. ప్రెసిడెంట్ గారు వస్తారా? మంచిరా ప్రెసిడెంట్ గారు తీసుకొచ్చండి. అదిగోండ్రా అబ్బాయి నా తరపున. ప్రెసిడెంట్ గారు అదేంటండి, దీంతో సెలవంటే ఏదో ఇంక భోగమంటే అర్థం. బకెట్ కాదు కదా, కనీసం స్పూన్ నీళ్ళు కూడా వేడకు. ఇట్లతో చాలా మంచి పేరుండ్రా. దీని బదులు డైరీ బస్ కదరా, ఉద్సేపన కాలుద్ది. కబురంతానండి, బాయ్. రేపులి మీ నాన్న ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? అది కాదు, మీ నాన్న దగ్గర ఉంటాయేమోగా పాత సామాన్లు. అప్పుడెప్పుడు ఉంటాయన్నారా? మరోసారి వెళ్ళి వచ్చేద్దాం పదా. యారా అదేనా మన దీపావళికి చెప్పావు కదా, పార్సల్ అయ్యే ఉన్నాయని. అయితే భోగిమంట వేద్దాం రేపు. అసలు ఊరు మొత్తానికి కలిపి ఒకటే భోగిమంట, చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నాం మేము. ఏంటి అప్పుడియా? అవి అప్పుడే కాల్చాం కదరా నేను మీ అమ్మని. రేపు చక్కెర కాల్చిన వేయనా? నీకు అప్పుడే చెప్పాను కదరా, ఏదైనా కాల్చేదే కదా అని. నేను మీ అమ్మ హ్యాపీగా కాల్ చేసుకున్నాం. అదరించాలే మా ఏంట్రా, ఒక పుల్ల పొట్టలేదు, ఒక చెక్క మొక్క చెక్కలేదు. నువ్వు ఆగరా పంతులు గారు. ఏమిట్రా, ఎంతవరకు వచ్చినాయి ప్రిపరేషన్లు? మాకు పెండం పెట్టేదాకా వచ్చిందండి, ఒక పుల్ల కూడా దొరకలేదు. ఊరో అందరూ పేరుకే పెదరాయిళ్ళు, అందరూ పీనా చదవలే. మరి ఇప్పుడు ఏం చేస్తారా? అదేనండి పంతులు గారు, మాకు ఐడియా వచ్చింది, మీరు ఎవరికి చెప్పకండి. అదేంటంటే పొలాల్లోని తోటల్లోని మొత్తం చెక్కలన్నీ కొట్టుకుని రాత్రి కల్లా తీసుకొచ్చేసి పొద్దున్న కల్లా అరేంజ్ ఏమంటారు? అయ్యయ్యో అలా చేయకూడదురా. అప్పుడు అది చలిమంట అవుతుంది కానీ భోగి మంట ఎందుకు అవుతుంది? అందరూ వాళ్ళ ఇళ్లలో మూలపాడేసిన సామాన్లు చెక్క ముక్కలు ఇవ్వాలి. అప్పుడే వాళ్ళకి మీకు మన ఊరు మొత్తానికి పీడ పోయి శుభం జరుగుతుంది. అంతేరా, ఇంక నేను వెళ్ళొస్తా. అసలే నాకు పడుకునే టైం అయింది. బాయ్ బాయ్, స్వీట్ డ్రీమ్. మరి ఏం చేద్దాం? ఏం ఆలోచిస్తున్నావు చెప్పరా? మయ్యా చెప్పరా, ఏట్రా ఐడియా. ఇప్పుడు టైం 9:30 అయింది, ఇంకో అరగంట ఊర్లో అందరూ పడుకుని పోతారు. అప్పుడు మన టైం స్టార్ట్ అయింది. అప్పుడు వరకు మన వాచ్ లేకపోతే ఏంటి? చెప్పదండ్రా. వీళ్ళందరూ పడుకున్న తర్వాత మనం మళ్ళా ప్రతి ఒక్కరింటికి వెళ్దాం, కానీ ఈసారి అడగకుండా తీసుకొద్దాం. మరి అలా తెలిసిపోతే? ఇంట్లో బేట్లు ఎడిపోయిన బల్లో, మూలాడేసిన మంచాలు, చెదలు పట్టిన చెక్కలు, కాళ్ళు ఇరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ ఎక్కడ ఎడతారా? ఇంకెడతారు మయ్యా, ఆరుబయట ఎడతారు. ఎగ్జాక్ట్లీ, మనం అయ్యే దొప్పుకొచ్చేస్తాం, సారీ ఎత్తుకొచ్చేస్తాం. తప్పేమోరా. కరెక్టే పద. బయటికి
అయిపోయింది మాయా, వెళ్ళి పడుకుని పోదమ్మయ్యా. ఏయ్ పడుకోవడమేటా, ఇట్లా కాపలాడు ఉంటాడు. ఆల్రెడీ దొబ్బుకొచ్చినట్లు కాపలా ఎందుకురా? ఓ ఏరు బాబు, లాస్ట్ సరితప్పుకు నువ్వు. టైం చూడు 3 అయింది, ఇంకో గంటకు మంటే హేలి. నిద్ర లేదు గిద్దరు లేదు, ఎక్కడ కూర్చోండి. అందరికి హ్యాపీ భోగి అర్రా. బాగా జరిగింది ఈ సంవత్సరం మంట. అందరూ వెళ్ళి ఆ నీళ్ళతో స్నానం చేయండి. ఏమైంది? అది మీ కుర్చీ లేదండి. కుర్చీ ఏమైంది? ఏండి మీ మంచం కనబట్లేదండి? అల్లు అదేట్రా మూలాడేసిన మంచం? ఏమో మాయా, పెరట్లో ఉంది అటుకొస్తాం. మరి కుర్చీ పరిస్థితి అదెందుకు తెచ్చావు? అంటే అది చీకట్లో బయట ఇట్టరా, పేషెంట్ గారు కూర్చో అనుకోలేదు, ఏదోటని అటుకొస్తాను. మీరు నోరు మూసుకొని ఉండండి. ఎవరికి మన మీద అనుమానం రాలేదు. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేసి దొరకండి. అలాగే మా కిటికీలు తలుపులు కూడా కనబడలేదు, గాలికి ఎగిరిపోయాయి అనుకుని సైలెంట్ గా ఉన్నాం. ఏమైంది? ఎవరు చేశారు ఇది? ఊరుకోండి ప్రెసిడెంట్ గారు, ఏదైతే ఏమిటి, పండగ మంచిగా జరిగింది, కొత్తలు కొనుక్కోండిలే. అంటే అది పంతులు గారు. అంతే లేదు గింతే లేదండి, దండం పెట్టుకోండి. సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చు. శేఖరం రాత్రి మాత్రం భలే దొంగతనం చేయాలి ప్రతి ఇంట్లోకి వెళ్ళి. అదే రెండు ఇడేప్పుడు చూసారు అర్థం కాదు. ఆ మంచం భలే తీసుకొచ్చాడా పులే. మర్చిపోయిన మాయకొచ్చి మాత్రం భలే అట్టుకొచ్చారు ముగ్గురని. ఇంకా తలుపులు కిటికీలంట. నేను వెళ్తాను, నాకు నిద్ర వస్తుంది. మాయా దొరికేసాం మాయా. అంతే రెండు సరెండర్ అయిపోవడమే. అయ్య బాబాయ్ ఎక్కడ పడితే అక్కడికి పోతే బాబా. ఏమైంది? మన వీరసింహ సమరసింహ ఇద్దరు కనపట్లేదండి. వాళ్ళు లేరు, వాళ్ళని దాసి చెక్క పెట్టలేదు. ఏంటి ప్రెసిడెంట్ గారు, కోడి పుంజులే కదండి ఉదయండి? అవి కోడి పుంజులు కాదు, నా ప్రాణాలు. అయ్య బాబాయ్ అవునా? అవి నా పరువు ప్రతిష్టలు. ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు. ఆ రెండాటిని మీరు ఊర్లోకి తీసుకొస్తేనే మీ ముగ్గురు ఊర్లో ఉంటారు, లేదంటే ఊర్లోంచి శాశ్వత బహిష్కరణ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.